హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నన్. వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ల్యాగ్ లేకుండా ఫస్ట్ న్యూస్ తీసుకుంటే ఫస్ట్ న్యూస్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి. ఇన్ఫినిక్స్ కూడా ఈ మధ్య చాలా జోరు మీద ఉంది. రెగ్యులర్గా ఫోన్స్ని అయితే లాంచ్ చేస్తున్నారు. సో ఈరోజు అయితే వీళ్ళు ఒక ఫోన్ని లాంచ్ చేశారు ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్ పేరుతో. సో దీని యొక్క ప్రైస్ని అయితే 7,999 రూపాయలుగా సెట్ చేశారు. ఒకే వేరియంట్ని లాంచ్ చేశారు, 3GB ర్యామ్ 32GB స్టోరేజ్తో. ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్ మనకి 6.82 ఇంచ్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. మీడియాటెక్ హీలియో A25 ప్రాసెసర్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. 12nm ప్రాసెస్పై బిల్డ్ అయిన ప్రాసెసర్. వీళ్ళు ఇంకాస్త బెటర్ ప్రాసెసర్ని వాడితే బాగుండేది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 13MP మెయిన్ సెన్సార్ అండ్ మరొక డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫైని సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 4.2 తోటే వస్తుంది. 6000 mAh బ్యాటరీతో ఆండ్రాయిడ్ 10తో వాళ్ళ కస్టమ్ యూఐతో ఈ ఫోన్ అయితే లాంచ్ చేశారు. జూలై 28 మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్కార్ట్లో ఫస్ట్ సేల్ అయితే ఉంది. సో రిమైనింగ్ స్పెక్స్ అన్నింటిని పక్కకి పెడితే వీళ్ళు ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్ని వాడి ఉంటే ఒక నార్మల్ యూజర్స్కి అయితే బాగుండేది. ఈవెన్ నార్మల్ యూజర్స్ కూడా మీడియాటెక్ హీలియో A25 ప్రాసెసర్ అంటే ఆ బడ్జెట్లో కొంచెం కష్టమనే మనం చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ మొన్న ఇండియాలో రియల్మీ C11ని లాంచ్ చేసింది. త్వరలో మరొక రియల్మీ C4ని లాంచ్ చేస్తుంది. జనరల్గా ఒక సిరీస్లో మనం నెక్స్ట్ ఫోన్ని లాంచ్ చేస్తే మినిమం 6 months, ఒకప్పుడు 1 year ఉండేది, తర్వాత 6 నెలలకు తగ్గింది, తర్వాత 3 నెలలకు తగ్గింది. వీళ్ళు మరీ నెల రోజుల గ్యాప్లోనే మరొక ఫోన్ని అయితే లాంచ్ చేస్తున్నారు. అఫ్కోర్స్ ఇండియాలో కాదు, ఇండోనేషియాలో ఈ రియల్మీ C15 అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. దాదాపు ఇది రియల్మీ C11కి దగ్గర స్పెక్స్ తోటే ఉండే అవకాశాలు ఉన్నాయి. బ్యాటరీ మాత్రం 6000 mAh బ్యాటరీతో ఉంటుంది. 18 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఉంటుంది. ఈ ఫోన్ రిమైనింగ్ స్పెక్స్ చూస్తే ఇది 6.5 ఇంచ్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. మినీ డ్రాప్ నాచ్తో వస్తుంది. మీడియాటెక్ హీలియో G సిరీస్ ప్రాసెసర్తో వస్తున్నట్టు తెలుస్తుంది. సేమ్ మీడియాటెక్ హీలియో G35నే వీళ్ళు వాడే ఛాన్సెస్ అయితే లేకపోలేదు. ఎందుకంటే మనకి C11 కేవలం 2GB ర్యామ్ 32GB స్టోరేజ్తో 7500లో వచ్చింది. కాబట్టి వీళ్ళు సేమ్ G35తో ఈ ఫోన్ని కొంచెం ఎక్కువ బ్యాటరీ కెపాసిటీతో 8500 ప్రైస్ రేంజ్లో 3GB 32GBని లాంచ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో 3.5mm హెడ్ ఫోన్ జాక్తో 3GB 4GB రెండు ర్యామ్ వేరియంట్స్లో అప్ టు 64GB స్టోరేజ్తో ఆండ్రాయిడ్ 10తో ఈ రియల్మీ C15 అయితే ఈ నెల 28న ఇండోనేషియాలో లాంచ్ అవబోతుంది. మేబీ నెక్స్ట్ మంత్ లేదా ఇంకొంచెం డిలే అయినా ఇండియాకి అయితే తప్పకుండా వస్తుంది. వీళ్ళు ఫోన్స్ లాంచ్ చేస్తున్నారు, బట్ స్టాక్లో ఉంచాలన్న లాజిక్ని అయితే మర్చిపోతున్నారు. వీళ్ళు ఏదో ఒకటి మార్చి కొత్త ఫోన్ మోడల్గా లాంచ్ చేయడం మీద ఫోకస్ చేయడం మానేసి స్టాక్లో ఉంచడం మీద ఫోకస్ చేస్తే అయితే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి జూలై 22న 2 గేమింగ్ ఫోన్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. ఒకటి Asus ROG Phone 3, మరొకటి Lenovo Legion గేమింగ్ ఫోన్ ప్రో. సో మరొక గేమింగ్ ఫోన్ కూడా ఇదే మంత్ అయితే లాంచ్ అవ్వబోతుంది. జూలై 28న నూబియా రెడ్ మ్యాజిక్ 5S అయితే నూబియా లాంచ్ చేయబోతుంది. ఈ విషయాన్ని వీళ్ళు వాళ్ళ వివో అఫీషియల్ అకౌంట్ ద్వారా అయితే కన్ఫర్మ్ చేశారు. ఈ నూబియా రెడ్ మ్యాజిక్ 5Sకి సంబంధించి స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయ్యాయి. ఇది కూడా స్నాప్డ్రాగన్ 865 ప్లస్ ప్రాసెసర్తో వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో వస్తుంది. UFS 3.1 స్టోరేజ్తో LPDDR5 ర్యామ్తో వస్తుంది. అండ్ రిమైనింగ్ కెమెరా అండ్ బ్యాటరీకి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అయితే మనకి తెలియాల్సి ఉంది. త్వరలోనే మరిన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి నాయిస్ కలర్ ఫిట్ నావ్ అనే ఒక కొత్త స్మార్ట్ వాచ్ని అయితే త్వరలో ఇండియాలో లాంచ్ చేయబోతుంది. అమెజాన్లో అయితే ఈ వాచ్ని, స్మార్ట్ వాచ్ని వాళ్ళు అయితే లిస్ట్ చేశారు. మనకి ఈ ఇమేజ్లో అయితే 2 ఫిజికల్ బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. యాపిల్ వాచ్ లాంటి స్క్వేర్ డయల్తో అయితే ఈ నాయిస్ కలర్ ఫిట్ నావ్ స్మార్ట్ వాచ్ అయితే ఉంది. సో బకిల్ స్ట్రాప్తో ఉంది. డార్క్ గిన్ స్ట్రాప్ అయితే కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ నాయిస్ కలర్ ఫిట్ నావ్ స్మార్ట్ వాచ్ మనకి బిల్ట్ ఇన్ GPSతో వస్తుంది. అండ్ అంతేకాకుండా కలర్ డిస్ప్లేతో వస్తున్నట్లు లీక్స్ ప్రకారం అయితే తెలుస్తుంది. అతి త్వరలో ఈ స్మార్ట్ వాచ్ని వీళ్ళు ఇండియాలో లాంచ్ చేస్తారు. త్వరలో మరిన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి OnePlus నుంచి. OnePlus వాళ్ళ మిడ్ రేంజ్ ఫోన్ OnePlus Nordని అయితే ఈరోజు లాంచ్ చేయబోతుంది గ్లోబల్గా. ఇండియాలో ఇండియన్ టైమింగ్ ప్రకారం సాయంత్రం 7:30 గంటలకైతే లాంచ్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. మీరు వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు, అలాగే OnePlus Nord AR యాప్లో కూడా చూడొచ్చు. ఎవరైతే ఇలాంటి ఇన్విటేషన్ కార్డ్ని పర్చేజ్ చేశారో వాళ్ళైతే ఇందులో ఉన్న QR కోడ్ని స్కాన్ చేస్తే, ఇక్కడ ఇది తీయగానే మనకు ఒక QR కోడ్ ఉంటుంది. సో ఇక్కడ స్కాన్ చేసి మీరు డివైస్ని దగ్గర నుంచి కూడా ARలో ఎక్స్పీరియన్స్ అయితే చెయ్యొచ్చు. సో ఎవరైతే ఈ గిఫ్ట్ ఇన్విటేషన్ ఇది పోయింది.
ఎవరైతే ఇన్విటేషన్ కార్డ్ని కొనలేదో వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు, ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఇన్విటేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రం ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే దగ్గర నుంచి ఆ డివైస్ని అయితే చూడొచ్చు. అండ్ ఈ OnePlus 4కి సంబంధించి స్పెసిఫికేషన్స్ అయితే మనకి ఆల్రెడీ తెలుసు. ప్రైస్ మాత్రమే ఈరోజు తెలియాల్సి ఉంది. లాంచ్ ఈవెంట్ జరిగిన తర్వాత ఆఫ్కోర్స్ ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. సో ప్రైస్ అయితే రకరకాలుగా లీక్స్ అయితే వస్తున్నాయి. అమెజాన్లో లిస్ట్ అయినట్లుగా ఒక ఇమేజ్ కూడా లీక్ అయింది 19,999 రూపాయలకి. బట్ అదైతే ఫేక్. 19,999 రూపాయలకి అయితే వీళ్ళు స్నాప్డ్రాగన్ 765Gతో 5Gతో 90 Hz రిఫ్రెష్ రేటు AMOLED డిస్ప్లేతో తీసుకొచ్చే అవకాశాలు అయితే లేవు. సో మనం 25,000కి కాస్త అటు ఇటుగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీళ్ళు 6GB ర్యామ్ 128GB వేరియంట్ని తీసుకొస్తే అయితే బాగుంటుంది. 25,000లో లేదా 24 ఆ ప్రైస్ రేంజ్లో అయితే చూడొచ్చు. 128GB వేరియంట్ని 26-27లో అండ్ 256GB వేరియంట్ని వీళ్ళు 29-30 వరకు అయితే తీసుకెళ్లే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కన్ఫర్మ్ ప్రైస్ అయితే మనకి కాసేపట్లో తెలుస్తుంది. అండ్ వీళ్ళు ఈ OnePlus 4తో పాటు వాళ్ళ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ OnePlus బర్డ్స్ని కూడా ఇదే రోజు లాంచ్ చేయబోతున్నారు. కలర్స్ ఆల్రెడీ మనకైతే నిన్న టెక్ న్యూస్లో లీక్ అయ్యాయి, డిస్కస్ చేసాం. అండ్ దీనికి సంబంధించి కూడా ప్రైస్ అయితే లీక్ అయింది. 4,990 రూపాయల ప్రైస్తో ఈ OnePlus బర్డ్స్ రాబోతున్నట్లయితే ఆ ఇమేజ్ అయితే లీక్ అయింది. దాదాపు ఇదే ప్రైస్ సెగ్మెంట్లో 5,000 కంటే తక్కువ ప్రైస్ రేంజ్లోనే ఈ OnePlus బర్డ్స్ అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి కాసేపట్లో మనకి కన్ఫర్మ్ ప్రైస్ అయితే తెలుస్తుంది. మీరు ఏ ప్రైస్ రేంజ్లో OnePlus 4 అండ్ OnePlus బర్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి మోటో నుంచి మోటో G8 Plusకి అయితే Android 10 అప్డేట్ అయితే రావడం స్టార్ట్ అయింది. జూలై సెక్యూరిటీ ప్యాచ్తో ఈ అప్డేట్ అయితే ఉంది. యూరోపియన్ కంట్రీస్లో ఈ Android 10 అప్డేట్ అయితే వస్తుంది మోటో G8 Plusకి. త్వరలోనే రిమైనింగ్ యూజర్స్ కూడా అప్డేట్ని వీళ్ళు రోల్అవుట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి ఒప్పో నుంచి ఒప్పో వాచ్ జూలై 31న ఇండియాలో ఒప్పో రెనో 4 ప్రోతో లాంచ్ అవబోతున్న విషయం తెలిసిందే. ఇండియా కంటే ముందు జర్మనీలో ఒప్పో వాచ్ అయితే లాంచ్ అయింది. ఇండియన్ కరెన్సీ కన్వర్ట్ చేస్తే సుమారు 20,000 ప్రైస్ రేంజ్లో ఈ ఒప్పో వాచ్ని అయితే అక్కడ లాంచ్ చేశారు. ఇండియాలో కూడా మనకి 15,000 నుంచి 20,000 ప్రైస్ రేంజ్లో లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నిన్న టెక్ న్యూస్లో మనం ప్రైస్ గురించి లీక్స్ కూడా చూసాం. 41mm వేరియంట్ మనకి సుమారు 15,000-16,000 ప్రైస్ రేంజ్లో, 46mm వేరియంట్ సుమారు 20,000 ప్రైస్ రేంజ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి ఈ ఒప్పో వాచ్కి సంబంధించి స్పెక్స్ చూస్తే ఇది 1.6 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది. 41mm వర్షన్ మనకి గొరిల్లా గ్లాస్ 3 చే ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. స్నాప్డ్రాగన్ VR2500 ప్రాసెసర్తో 1GB ర్యామ్తో 8GB స్టోరేజ్తో అయితే వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 4.2తో 2.4 GHz వైఫైని సపోర్ట్ చేస్తుంది. GPS, NFC అండ్ ఈ సిమ్ సపోర్ట్తో 4G నెట్వర్క్స్ని అయితే యూజ్ చేయొచ్చు. 300 mAh బ్యాటరీతో అప్ టు 14 days బ్యాటరీ లైఫ్ని ఇస్తుంది. చాలా ఫిజికల్ యాక్టివిటీస్ని అయితే ఇది ట్రాక్ చేస్తుంది. రన్నింగ్, స్విమ్మింగ్, స్లీప్ మానిటరింగ్ అండ్ హార్ట్ రేట్ సెన్సార్, ECG, సెడెంటరీ రిమైండర్, మెన్స్ట్రల్ సైకిల్ ట్రాకింగ్ లాంటి చాలా ఫీచర్స్ని అయితే ఈ ఒప్పో వాచ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి హువావే నుంచి హువావేకి సంబంధించిన మరొక మిడ్ రేంజ్ 5G ఫోన్కి సంబంధించి లైవ్ ఇమేజ్ అయితే లీక్ అయింది అండ్ స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయ్యాయి. హువావే ఎంజాయ్ 20s పేరుతో ఒక ఫోన్ అయితే రాబోతుంది త్వరలో హువావే నుంచి. సో లైవ్ ఇమేజ్లో మనకి బ్యాక్ సైడ్ అయితే ట్రిపుల్ కెమెరా కనిపిస్తుంది. సో లీక్స్ ప్రకారం ఇది 64MP మెయిన్ సెన్సార్తో 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ 2 MP డెప్త్ సెన్సార్తో వస్తుంది. ఫ్రంట్ మనకి 16 MP కెమెరా ఉంటుంది అండ్ 6.80 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లేతో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. 4300 mAh బ్యాటరీతో 22.5 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో EMUI 10 బేస్డ్ Android 10తో వస్తుంది. అండ్ MediaTek Dimensity 800 5G ప్రాసెసర్తో ఈ హువావే ఎంజాయ్ 20s అయితే త్వరలో చైనాలో లాంచ్ అవబోతుంది. ఫ్యూచర్లో రిమైనింగ్ కంట్రీస్కి వీళ్ళు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ డీల్స్ ఆఫ్ ద డేని మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేశాను. మీరు చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. చేసి మీరు డివైస్ని దగ్గర నుంచి కూడా ARలో ఎక్స్పీరియన్స్ అయితే చెయ్యొచ్చు. సో ఎవరైతే ఈ గిఫ్ట్ ఇన్విటేషన్ ఇది పోయింది పెళ్ళైంది అయిపోయింది అంతే.